సత్యస్వరూపివైన దేవా, సర్వోన్నతుడా, సకల సృష్టి నిర్మాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవా, నిత్యము సేతుమయా, నీ నామ సంకీర్తన, నీ సత్యవేద సంకీర్తన, సత్యవేద సంకీర్తన. హృదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్, అధమగతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసేదన్. యేసయ్యా కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా, ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గానమే పాడేదన్. నా తల్లి గర్భమున రూపొందకమునుపి నీ సేవ కోరకై నన్ను ఎన్నుకున్నావు. నా తల్లి గర్భమున రూపొందకమునుపి నీ సేవ కోరకై నన్ను ఎన్నుకున్నావు. నీవే నా దైవము, నీవే నా సర్వము, నీవే నా దైవము, నీవే నా సర్వము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రింది ఉద్దేశాల నిమిత్తము ప్రార్థించుదాము. కర్నూలు మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు సింగం మల్లికార్జున రెడ్డి, లూర్దమ్మ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, భవితకు దేవుని దీవెనలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అశోకరెడ్డి, మాధవి, కీర్తిరెడ్డి, వర్షారెడ్డి, కిరణ్ రెడ్డి, శ్వేత, గౌతమరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు
ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మరియా బాంబీన పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన తల్లిదండ్రులు, భర్త ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఘట్కేసరి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ అన్నమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ తుమ్మ అభినందన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ కీర్తిశేషులు ఏరువ అర్లప్పరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మ అంతోని రెడ్డి, అన్నమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ బోయపాటి ఎన్నారెడ్డి గారి తలంపు ప్రకారం ఆయురారోగ్యములు దయచేయమని జేసు తిరు హృదయం పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. దాసరి సంపత్ కుమారును దేవుని దీవెనలతో సంపూర్ణ స్వస్థత దయచేయమని, కుటుంబములో అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దాసరి భాస్కర్ రావు, దాసరి లక్ష్మి, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, వసంత కుమారి, ఆనంద్, ప్రీతం, గౌతమ్, రోహిత్, రుత్విక, రన్విత కుటుంబ సభ్యులు దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పనికిరి విచారణ ఎస్ వసంత గారి 69వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు రాయప్పరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల నిమిత్తము మరియు మన ఉద్దేశాల కొరకు కూడాను ఈ దివ్య బలిపూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ప్రభు నామమున మీకు శుభములు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనం పునీత మదర్ తెరీసా గారి సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. తెలియని శ్రీ సభ మనకు ఒక గొప్ప పండుగ ప్రసాదించి ఉన్నారు. శ్రీ సభలో ముఖ్యంగా 3 తెరీసాలు, చిన్న తెరీసమ్మ గారు, పెద్ద తెరీసమ్మ గారు, మదర్ తెరీసమ్మ గారిని మనం కొనియాడుతూ ఉన్నాం. జీవితంలో మరి పాఠశాలలో మాత్రమే కాకుండా వచ్చే మురికి వాడలలో సేవ చేయాలని దేవుని యొక్క ప్రేరణ ద్వారా మరి ఆ తల్లి ఒక నిర్ణయం తీసుకొని ఎంతో గొప్ప సేవ చేసినది. ఈరోజు మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలలో కూడా ప్రత్యేకంగా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మరి ఉపవాసం ఉంటే తెలియపరుస్తూ నాకు ఇష్టమైన ఉపవాసం అని మరి ప్రభు మరి దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వాలని, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలని, దప్పి కొన్న వారికి దాహం తీర్చాలని మనం విన్నట్లయితే కూడాను మరి మానవ సేవయే మహదేవుని సేవ, మానవ సేవయే మరి మరియ తనయుని సేవ, మానవ సేవయ మహిమాన్విత సేవను ప్రత్యేకంగా మనం ఈరోజు స్మరణ చేసుకుందాం. మరి ఎల్లప్పుడూ మనం దేవుని ప్రేమిస్తూ ఉండాలి. మన ఇరుగు పొరుగు వారి పట్ల కూడా ప్రేమ భావాన్ని ప్రదర్శించే వరము దయచేయమని ఈ పవిత్ర బిందు దేవదేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున
మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు యొక్క పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభు ప్రభు 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 దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సేవకురాలైన పునీత మదర్ తెరేసా గారిని ఎన్నుకొని ఆమె అన్నిటికంటే మిన్నగా నిన్ను మాత్రమే ప్రేమించి వెదకి కనుగొన్నట్లు దీవించితివి. ఆమె ప్రార్థనా బలముతోనూ ఆదర్శ సహాయముతోనూ మేము నిర్మలమును వినయాన్వితమునైన హృదయములతో నిన్ను సేవించి తదుకుని నిత్య మహిమలో ప్రవేశించినట్లు కరుణింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. నేను ఇష్టపడు ఉపవాసమిది, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడమీదికెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురిచేయకుడు, మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాప్తకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి
మీకు సంతృప్తిని వసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలె కలకలలాడుదురు, వట్టిపోని చెలమవలె ఒప్పుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వచనములు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకే సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలన నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును వసగితరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితరి, పరదేశునై ఉన్నప్పుడు నన్ను ఆదరించితరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండట చూచి భోజనము పెట్టితిమి, దప్పిక కొని ఉంట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ పక్క ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఎలయన నేను ఆకలిగొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశునై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు,
రోగినై ఉంటేనే నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటేనే నన్ను దర్శింప రాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశమై ఉండుట, వస్త్రహీనుడివై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతుమే అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్తలుపులలో ఒకనికైనను మీరు ఇవి చేయనప్పుడు నాకును చెయ్యలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదరు, నీతిమంతులు నిత్య జీవితములో ప్రవేశింతురు అని పలికాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభునికి ప్రీతి పాత్రుడైన భక్తిమంతులారా, దేవుడు సత్యస్వరూపి. ఆ దేవుడు మన మధ్య మానవుడిగా వెలసి ఉన్నారు. పౌలు గారు కొలసీ పౌలుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనమున క్రీస్తు ప్రభు గురించి చక్కటి నిర్వచనం ఇచ్చి ఉన్నారు. అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపమే క్రీస్తు ప్రభు అని. అంటే పాపము మినక ఆ ప్రభు అన్నిటిలో మనవలే ఉన్నారు. ఆయన భోజనం చేసి ఉన్నారు, దాహం తీర్చుకొని ఉన్నారు, నిదురించి ఉన్నారు. సకల పనులు పాపము మినక అని. సిలువ అనంగలోని మనకు 2 భావాలు రావాలి తప్పనిసరిగా. ఒకటి దేవుని ప్రేమించటం, రెండవదిగా మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం. జీవితంలో మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఈ 2 భావాలు. దేవుని ప్రేమ, సాటివాని ప్రేమ. మన ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. నీ దేవుడైన యావేను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. అదేవిధంగా మనకు నీ పొరుగు వారిని నీవలే ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలని శిలాశాసనంగా దేవుడు మనకు ఈ ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఈ ఆజ్ఞల ఆధారంగానే ఈరోజు మనం ఆలకించిన ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాలు. యెషయా చక్కగా తెలియపరిచి ఉన్నారు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇది అని. ఇటువంటిది బంధములను తీసివేయటం, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టటం, సంఖ్యలను విరగొట్టటం. అంటే ఇవన్నీ కూడా మనకు సులభంగా అయ్యే పనులే. ఎప్పుడైతే మనం ఈ బరువును తొలగిస్తుంటున్నామో, మానవులకు అక్కరలో ఆదుకుంటున్నామో, తప్పనిసరిగా దేవుడు మన మనవిని ఆలకిస్తున్నారు, మన ప్రార్థనని ఆలకిస్తున్నారని. అదేవిధంగా ఒక చక్కని మాట ఉంది, మన పుణ్యము మన వెంట నడుచును. అంటే మన జీవితంలో మనం ఏమి చేస్తున్నామో దాన్ని మనం పొందుతూ ఉన్నాం. పుణ్యమైనట్లయితే మనకు లాభకరం, పాపం అనేట్లయితే మనకు నష్టంగా అనిపిస్తూ ఉంది కూడా. అందుకే యెషయా చక్కని సందేశం మనకు అందిస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా ఉంటున్నాం? ఒట్టిపోని చలమ వలె ఉంటున్నామని, నీరు కట్టిన తోట వలె ఉంటున్నామని. ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో చూడండి. ఆ విధంగా అంటే మన జీవితంలో మరి నిత్యము ప్రభు మనలో ఉండాలి అంటే కూడాను ఆ వాక్కుని మనం మన హృదయంలో ఉంచుకోవాలి. భక్తుడు పౌలు గలతీయులకు రాసిన లేక 2వ అధ్యాయం 20వ వచనం తెలియపరిచి ఉన్నాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని. అని ఏ విధంగా పలక కలిగి ఉన్నాడు? క్రీస్తు యొక్క తత్వమును ఆయన వంట పట్టించుకున్నాడు, క్రీస్తు యొక్క తత్వమును ఆయన జీర్ణించుకున్నాడు, ఆయన క్రీస్తు వలె జీవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన చెబుతున్నారు కూడాను. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో కూడాను, ఎవరు క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ఆరంభమై ఉన్నదని. అదేవిధంగా మనం చూసినట్టయితే మదర్ తెరేసా గారు మరి మాసిడోనియా దేశంలో పవళించి ఉన్నారు, జన్మించి ఉన్నారు. అదేవిధంగా మరి మన భారతదేశ కలకత్తాలో వారు పరమపదించి ఉన్నారు. 1910వ సంవత్సరంలో ఈ లోకమును అడుగుపెట్టి ఉన్నారు. అదే సంవత్సరం ప్రత్యేకంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ దేవుడు తన దగ్గర తీర్చుకొని ఉన్నారు.
ఎంతోమంది రోగులకి ఆమె గొప్ప సేవ చేసింది ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె పదించిన వెంటనే ఆమె మరణించిన అదే సంవత్సరము దేవుడు మరి మదర్ తెరేసా గారిని ఈ లోకమున అవతరింప చేసి ఉన్నాడు. మరి 18 సంవత్సరాల ప్రాయం అప్పుడే ఆమె ఒక గొప్ప ప్రేరణ కలిగి ఉంది మన భారతదేశంలో ఆమె ఎంతో సేవ చేయాలని. అందుకే ఐర్లాండ్ దేశం వెళ్ళి ఆమె ఆంగ్ల భాష నేర్చుకొని మరి 1929 సంవత్సరమున ఆమె లొరెట్టో కాన్వెంట్లో పాదం మోపి ఉంది. మన భారతీయ కలకత్తాలో మంచిగా పాఠశాలలు చక్కని పాఠాలు తెలియపరచు మరి చక్కని వస్త్రాలతో ఆమె ఉంది. దేవుడు ప్రత్యేకంగా ఆమెకు మరి మురికి వాడలను చూపించి ఉన్నారు, పేదవారిని చూపించి ఉన్నారు. అందుకే దేవుడు ఆమెకు గొప్ప ప్రేరణ కలగజేసి ఉన్నారు. సెప్టెంబర్ 10వ తారీఖు నాడు 1946 సంవత్సరంలోనే డార్జిలింగ్కు ప్రయాణం చేస్తూ ఉంటే చిన్న రైలు బండిలో నా సేవ పాఠశాలలో కాదు, నా సేవ మురికి వాడలో ఉన్న వారికి సేవ చేయాలని ప్రేరణ కలగజేసినప్పుడు మరి ఆ తల్లి ఆమె పిలుపుని ఒప్పుకుంది ఆ ప్రభుని. అందుకే పిలుపులో పిలుపని. అందుకే నేను 2 మాటలు రాసి ఉన్నాను. పిలుపులో పిలుపును పిలుపులో పిలుపును ప్రేమతో పొందితివి ప్రభుని పిలుపేయని మనసార నమ్మితివి కడుపేదల తెరేసమ్మ పునీతురాలివమ్మ మా కొరకు నిరతము ప్రార్థించు అమ్మ. పిలుపులో పిలుపును పాటవంతా కాదు కానీ ఒక చరణంలో ప్రేమ లేని వారికి ప్రేమ వైతివమ్మ దిక్కులేని వారికి దిక్కువైతివమ్మ ప్రేమ లేని వారికి ప్రేమ వైతివమ్మ దిక్కులేని వారికి దిక్కువైతివమ్మ దేవుడే పంపిన దేవతవు అమ్మా దేవుడే పంపిన దేవతవు అమ్మ దీనులందరికీ దీవెనవైతివమ్మ దీనులందరికీ దీవెనవైతివమ్మ పిలుపులో పిలుపును ప్రేమతో పొందితివి ప్రభుని పిలుపేయని మనసార నమ్మితివి. ఆమె సేవలు ఎన్ని గొప్ప సేవలు చూడండి. ప్రతి ఒక్కరిని ఆదరించింది ఆమె. ప్రతి ఒక్కరిని మనం ప్రత్యేక కుష్ఠరోగులను ఆదరించినప్పుడు కూడాను వాళ్ళ ప్రభుని చూచి ఆ ప్రభుకి సేవ చేస్తూ ఉన్నానని ఆమె గొప్ప సాక్ష్యం ఇచ్చిన తల్లి మదర్ తెరేసా గారు. మరి సాధారణ దుస్తులు ధరించి మామూలుగా మన కాన్వెంటులో ప్రత్యేకంగా మరి వాళ్ళు విలువైన వస్త్రాలు మామూలుగా ధరిస్తూ ఉన్నటువంటి తర్వాత ఈ పిలుపు వచ్చిన తర్వాత సాధారణ వస్త్రాలు ధరించి ఒక సభను మరి చారిటీ సభను స్థాపించి గొప్ప సేవ చేసిన వ్యక్తి మదర్ తెరేసా గారు. అందుకని సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అని కూడాను చక్కని పుస్తకం వ్రాయబడి ఉంది. అంటే దేవునికి అందమైన వ్యక్తి అని కూడాను ప్రత్యేకంగా మనం చూసినట్టయితే పౌలుగా తెలియపరుచున్నారు, నీవు తినినా త్రాగినా ఏమి చేసినా సమస్తము సర్వేశ్వరుని మహిమార్థమే చేయమని. ఆ తల్లి కూడా జీవితాంతము కూడాను ప్రభు మహిమార్థమే చేసింది. ప్రత్యేకంగా 4 గంటలకి ఆమె లేచి కూడా వ్యక్తిగత ప్రార్థన చేసుకొని అటు తర్వాత మరి అక్కడ ఉన్న సిస్టర్తో పాటుగా సంఘము ప్రకంగా ఆమె ప్రార్థన చేసి తన జీవితాన్ని ఆరంభించే వ్యక్తి అని కూడా. ఆమె కూడా జీవితంలో మొట్టమొదటిగా ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అయినా దేవుని అనుగ్రహంతో వాటిని ఎదుర్కొని ఆమె గొప్ప సేవ చేసిన వ్యక్తి. ఆమె అనామకులకు ఒక తల్లిగా మారిపోయింది, అనామకులకు తండ్రిగా మారిపోయింది, అనామకులకు అన్నగా మారిపోయింది, అనామకులు అక్కగా మారిపోయింది, సమస్తము కూడా. అందుకని ప్రేమ లేని వారికి ప్రేమమైంది, దిక్కు లేని వారికి దిక్కు అయిన ఆ తల్లి కూడాను. అందుకే ఈ రోజున మరి ఆమె పండుగను మనం కొనియాడే సందర్భముగా మరి మన స్వార్థ పట్టణంలో ఆలకించి ఉన్నాం. తుది తీర్పు అప్పుడు ప్రభు ఏమి చెబుతూ ఉన్నారు కూడాను చక్కని మాట చూడండి. మరి అందరూ కూడాను సమావేశమైన తర్వాత కూడాను నా తండ్రి చే దీవింపబడిన వారులారా మీరు రండి ఈ శ్రమ అధిష్ఠించండి అని. ఎందువలన నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఒక ముద్ద అన్నం పెట్టి ఉన్నారు, దాహంగా ఉన్నప్పుడు దాహం తీర్చి ఉన్నారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చి ఉన్నారు, చెరసాలలో ఉన్నప్పుడు దర్శించి ఉన్నారు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించి ఉన్నారు, పరదేశిగా ఉన్నప్పుడు ఆదరించి ఉన్నారు. కాబట్టి వారు అడుగుతూ ఉన్నారు, ప్రభు ఎప్పుడు చూశాను
ఈయన తోటి సహోదరులకు మీరు చేసినప్పుడు అవి నాకు సేవ చేసినట్లే. అవును, మన యోహాను వారు తెలియపరుస్తున్నారు కూడాను. మరి కంటికి కనిపించే ఈ సహోదరుని ప్రేమించకుండా కంటికి కనిపించే దేవుని ప్రేమిస్తానని చెప్తే ఏ విధంగా చెప్పగలుగుతావు? అందుకే మన జీవితంలో ఈరోజున మదర్ తెరెసా మనకు ఆదర్శమూర్తి. ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా కూడాను మరి శపింపబడిన వారులారా, మీరు నాకు ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు, దప్పిగా ఉన్న దాహం తీర్చలేదు, వస్త్రం ఇవ్వలేదని ప్రభు ఈ విధంగా పలుకుతున్న ప్రభు ఎప్పుడు చూసాము ఈ తోటి సహోదరులకు మీరు చేయనప్పుడు నాకు చేయనట్లే అని కూడాను. అందుకే మనకు నానుడి వంద పూజ ప్రారంభం తెలియపరచాను. మానవ సేవయే మాధవ సేవని, మానవ సేవయే మరియు తనయుని సేవని, మానవ సేవ మహిమాన్వితుని సేవ అని కూడాను. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడాను మన జీవితంలో మన ఇరుగు పొరుగు ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. మరి మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు జోక్యం అన్నమ్మ గారు కూడాను వారి పేద కుటుంబమే. వారి పేదరికములు వారు సంపాదించిన దాన్ని 3 భాగాలు చేసేటువంటి వారు. మొట్టమొదటి భాగాన్ని దేవునికి, రెండవ భాగాన్ని ఇరుగు పొరుగు వారికి, మూడవ భాగాన్ని వారి కుటుంబాన్ని ఉపయోగించేటువంటి వారు. కాబట్టి మన జీవితంలో మరి అటువంటి ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు పేదల పట్ల అని ఎంతో మరి ప్రేమను చూపించి ఉన్నారు కూడా. ఆయన భాగ్యవంతుడే ఉండి కూడా తన పేదరికం వలన మన భాగ్యవంతుడు చేయడం ఆయన నిరుపేదగా జన్మించి ఉన్నాడని, మరి అతను పేదలకు ఇవ్వమని కూడాను. అందుకే మన జీవితంలో ఎంత కలిగి ఉన్నాము అని కాకుండా కూడా ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండి వారికి సేవ చేసి వరం దయచేయమని ఈ పరిశుద్ధమైన దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మదర్ తెరేసా సంస్మరణము నాడు ఈ అర్పణములను భక్తిపూర్వకముగా మీకు సమర్పించుచున్నాము. వాటిని నీవు పవిత్రపరిచి మమ్ము దీవింపము. ఇక ముందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానం చేసిన నిత్యానందమును కూడా నీ నుండి పొందగలమని దృఢ నమ్మకమును మా యందు అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత
నాజ్ఞేత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవుని పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా వించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభునామమునా వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధప్రత బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడన్న నా శరీరము.
మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారమూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలుగా మరియ మాతతోనూ, పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మా నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును
గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాకసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపలను మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నా పుస్తకం వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుతూ పరిపాలించు ఓ ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణని ఇచ్చునది. నీ
అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను, ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణ జీవ నదుల నుండి మేము నూతన జీవమును గ్రోలి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత మదర్ తెరేసా విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో సహవారసులం అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవం ప్రేమకు సేవే రూపం. ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం. ఆ సేవకు ప్రతిరూపం మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా. ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం. ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం. ఆ సేవకు ప్రతిరూపం మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా.